నమస్తే విక్టరీ మీడియా న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గ్రేటర్ కమిషనర్ అక్రమాలపై విచారణ చేపట్టండి. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్. సురభి నాటకాలను ప్రోత్సహించి కళాకారులను ఆదుకోండి. విశాఖలో విజయవంతంగా సురభి నాటకాల ప్రదర్శన. ఈ నెల 8న విశాఖలో దివంగత నేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు పేర్కొన్న విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిల్తో సంబంధం లేకుండా కమిషనర్ సాయికాంత్ వర్మ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో పాటు నేటికి వైసీపీ నాయకులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. శనివారం హోటల్ మేఘాలయలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ కార్పొరేటర్తో కలిసి ఆయన మాట్లాడారు. తక్షణమే గ్రేటర్ కమిషన్ జారీ చేసిన టీడీఆర్ ఇతర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ చేపట్టాలన్నారు. పాలకవర్గ సభ్యులకు తెలియకుండా ప్రైవేట్ సంస్థలకు నీటి తరలించడం, ఇంద్రభవనాన్ని తలపించే మాదిరిగా మినీ భవనాన్ని కార్యాలయం పేరిట ఏర్పాటు చేయడం తగదన్నారు. దీనిపై విచారణ చేస్తే అసలు దొంగలు బయటకు వచ్చే అవకాశం ఉందని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలన్నీ కూడా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కస్టోడియన్గా మేము ఉండాలి, అభివృద్ధి చేయాలి, అన్ని వాటిల్లో సమాంతరంగా అభివృద్ధి పనులకి పెద్దపీట వేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా పదే పదే కౌన్సిల్ మీటింగ్లో కానీ బయట కానీ ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నట్టే జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ యొక్క తీరు చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఎక్కడ కించిత్ కూడా మార్పు రాకుండా సాయికాంత్ వర్మ యొక్క నిర్ణయాలు ఇవాళ జీవీఎంసీ చట్టం నడుస్తుందా లేదంటే సాయికాంత్ వర్మ పాలన నడుస్తుందా అనేటువంటి విధంగా ఆశ్చర్యం కలిగే విధంగా ఇవాళ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇంకా చాలా ఆశ్చర్యం. జనవరి 9వ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయకపోవడం వైసీపీ నాయకులు, కమిషనర్ సాయికాంత్ వర్మల యొక్క అసమర్థత, వాళ్ళ యొక్క బాగోతాలు ఎక్కడైతే కూటమి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యుల కింద ఉన్నటువంటి నూతనంగా గెలిచినటువంటి మా ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి నిలదీస్తారనేటువంటి భయంతో ఇప్పటికీ కూడా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదు. మీ అందరికీ తెలుసు, సిబిసిఎన్సి యొక్క క్రైస్తవ ఆస్తుల్ని వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి ఏదైతే బలవంతంగా రాయించుకొని కొట్టేశాడో దానికి 63 కోట్ల రూపాయలు టీడీఆర్ దొడ్డిదారిని ఏ విధంగా జీవీఎంసీ కమిషనర్ వాళ్ళు ఇచ్చేశారో దాంట్లో భాగంగా వాస్తు విరుద్ధం అని చెప్పి సాక్షాత్తు ఎంవివి దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని సాయికాంత్ వర్మ ఆ యొక్క టైకూన్ కూడలు మూసేశారు. ఆ వెంచర్కి, ఆ ప్రాజెక్ట్కి ఒక ఎలివేషన్ తేడానికి సిరిపురం దగ్గర ఉన్నటువంటి కూడలు ఏదైతే ఉందో దత్తైలాండ్ దగ్గర దాన్ని మొత్తం అంతా కూడా ఐ లవ్ వైజాగ్ పేరుతో దాని రూపురేఖలు మార్చేసి ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించే విధంగా సాయికాంత్ వర్మ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ట్రాఫిక్కి సంబంధించిన సమస్య అయితే టైకూన్ కూడా మోయడం, మాజీ ఎంపీ ఎంవివి జీవీఎంసీ కమిషనర్కి రిప్రజెంటేటివ్ ఇవ్వడం ఏంటండి? 20 లక్షల కింద విభజించి ఒక వర్క్ని అన్ని మల్టిపుల్ స్ప్లిట్ చేసి ఆ వర్కుల్ని ఆ యొక్క సంబంధించిన కాంట్రాక్టులకి కట్టబెట్టడంలో ఇవాళ సాయికాంత్ వర్మ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు అనడానికి నిదర్శనం. ఏదైనా 1 కోటి రూపాయల వర్క్ అయితే కౌన్సిల్ ఆమోదం పొందాలి. 50 లక్షల రూపాయల లోపలైతే
స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాలి. స్టాండింగ్ కమిటీలోకి రాకుండా, అలాగే కౌన్సిల్ సమావేశానికి చర్చకు రాకుండా ₹1,00,00,000 వర్క్ని, ₹1,50,00,000 వర్కులు కూడా 20 లక్షల లోపల వర్కులకి కమిషనర్ పరిధి ఉన్నటువంటి వర్కులు శాంక్షన్ చేసే విధంగా ఆ విధంగా ఎందుకు మలుచుకున్నాడు? ఆయన యొక్క సంబంధించిన బినామీ కాంట్రాక్టర్లకి, ఆయన తొత్తులుగా వ్యవహరించే కాంట్రాక్టర్లకి కట్టుబడడానికి కాదా? అత్యాధునిక యానిమేషన్ తీటుక మానవ మేధస్సుకు ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు సురభి నాటకాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ నాగేశ్వరరావు అన్నారు. విశాఖ నగరంలో 5 రోజుల పాటు సురభి నాటకాలు ప్రదర్శించిన అనంతరం శనివారం ఏయులోని ప్రత్యేకంగా ఆయన సురభి కళాకారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరించిపోతున్న సమయంలో ప్రజలకు సురభి నాటకాలను అందిస్తున్న కళాకారులు ప్రతి ఒక్కరూ ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. సురభి నాగబాబు మాట్లాడుతూ 1885లో సురభి నాటకం ప్రారంభమైందని, అప్పటి నుంచి నేటి వరకు కూడా దీనిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, ప్రభుత్వం కూడా ఆదరించాలని పేర్కొన్నారు. నా పేరు సురభి రేకందార్ నాగబాబు. సురభి 1885లో ప్రారంభమైంది. 1885లో ప్రారంభమయ్యి దాదాపు 40 సంస్థలుగా విస్తరించి ఉన్న సురభి సమాజాలు 1885 నాటికి ఒక 5 సమాజాలుగా ఉండిపోయాయి. తర్వాత వాటికి కూడా ఆదరణ తగ్గిపోయింది. టికెట్ వేసి నాటకం వేసే పద్ధతి మా పూర్వీకుల నుండి కేవలం ఎందుకంటే వృత్తి కళాకారులం కాబట్టి దాన్ని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ 5 సమాజాల్లో మాది భానోదయ నాట్య మండలి. గతంలో మా సురభి సమాజాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వేయాలి అని అంటే అందరం కలిసి మేమందరం ఒక్కటే అని కలిసి దాదాపు 100 మంది 120 మంది కూడా కళాకారులను కలిసి ఒకటే వేదిక మీద నాటకాలు వేసిన ఆ ఒక్క ఉమ్మడి కలయిక అనేది మాకు బాగా ఉంది. ఎందుకంటే నాటకం ముఖ్యం. మామూలుగా ఎవరైనా యాక్టర్స్ పరంగా వేసుకుంటే నా వేషం బాగుండాలి, నా ఇది కావాలని అనుకుంటుంటారు. అలాంటిది సురభిలో ఉండకుండా ముందు నాటకం బాగుండాలి. నాటకం ప్రేక్షకుడు కుర్చీలోంచి లేవకుండా మనం ఆకట్టుకోగలిగితే ఈ సురభి ఇప్పటికి 140 సంవత్సరాలు. ఈ మా నమ్మకం ఏమిటంటే ఒక్క పైసా తీసుకోకుండా నాటకం చేస్తాము అని అంటే మన ప్రజలు ఆదరిస్తారనే అపారమైన నమ్మకం మాకుంది. ఎందుకనంటే దాదాపు సురభి నాటకం అనగానే ఆ చెవులో పబ్లిసిటీ లోపం కానీ పబ్లిసిటీ ఉంటే మాత్రం ఆ చెవులో పడి సురభి నాటకం జరుగుతుందని ప్రత్యేకంగా బాగా ఇష్టంగా మమ్మల్ని ఆదరిస్తారు. ఆ నమ్మకం మాకుంది. కాబట్టే ఈ సురభి ఇన్ని రోజులు 140 సంవత్సరాలు బతకగలిగింది. ఇంకొక 200 సంవత్సరాలు అంటే ఇంకొక 60 ఏళ్ళైనా బతకడానికి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే ఇటువంటి బాలంగి సాయి గారు లాంటి మీడియా మిత్రులు ఈరోజు ఇంత అద్భుతంగా జనాలకు ఈ వేసిన 5 రోజులు 7 రోజుల నాటకాలు జనాలకు వెళ్ళిందంటే మీడియా చాలా కవరేజ్ చేసి ఈ విజయానికి చాలా కారణమయ్యారు. మీకు అందరికీ మీడియా మిత్రులందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడో ఉన్న వాళ్ళు మమ్మల్ని దాదాపు 5 టీములు పరిచయం చేశారు ఇక్కడ విశాఖపట్నంలో. ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పడుతూ అయితే ఎప్పుడు పోలేదు. ఆ నమ్మకం మాకుంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సురభి వారు ఉచితంగా నాటకాన్ని వేయడం అనేది మన విశాఖ నగరంలోనే జరిగింది. రంగసాయి నాటక సంఘం ఈ యొక్క కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది మన బాదంగిరి సాయి గారి నేతృత్వంలో. ఇది ఎంత అద్భుతంగా జరిగిందంటే జూన్ 29న మొదలైనటువంటి ఈ నాటకోత్సవాలు సురభి భానోదయ నాట్య మండలి పుష్పలత గారు పెద్ద ఆవిడ నేతృత్వంలో రేకందర్ నాగబాబు గారు, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, మధుసూదనరావు గారు, మాధవరావు గారు, భాను గారు, వీరందరూ ఈ యొక్క నాటక సమాజాన్ని ముందుకు నడుపుతూ విశాఖపట్నం రావడం, మాయాబజార్తో మొదలైనటువంటి ఈ నాటకోత్సవాలు జూలై 5వ తేదీన కళాభారతిలో జరిగినటువంటి మాయాబజార్ నాటకంతో ముగిసింది. 7 రోజులు 7 నాటకాలు వేయడం జరిగింది. అయితే ఈ ఉత్సవాల తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాటకాన్ని దగ్గరగా తీసుకెళ్ళడం ప్రజలకి అని చెప్పి. కానీ ప్రజలందరూ బాగా విశాఖపట్నంలో ఉన్న ప్రేక్షకులు గొప్ప ఆదరణ చూపించారు. నిన్న ఒక్కరోజే 75,000 రూపాయలు 75,000 రూపాయలు విరాళం వచ్చింది. మొత్తం ఓవరాల్గా వారం రోజుల పాటు చూసుకుంటే 1,70,000 రూపాయల వరకు 1,80,000 రూపాయల వరకు విరాళం రావడం అనేది నిజంగా మేము మన యొక్క ప్రేక్షక దేవులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఈ నెల 8వ తేదీన
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. శనివారం ఆశీలిమట్ట పార్టీ కార్యాలయంలో ఆయన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకంతో పాటు పేదలకు అన్నదానం, వస్త్రదానం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ క్యాడర్ అంతా విధిగా పాల్గొనాలని ఆయన కోరారు. సోమవారం నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి దక్షిణ నియోజకవర్గంలో 6 ప్రాంతాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కాంక్ష విగ్రహాలు మా దగ్గర మా నాయకులు ఏర్పాటు చేసినవన్నీ ఉన్నాయి. అందుకోసమనే ఈరోజు దక్షిణ నియోజకవర్గం మీటింగ్ ఏర్పాటు చేస్తాము. సమన్వయ కమిటీ మీటింగ్లోని మా సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కార్పొరేటర్స్ కూడా పాల్గొనడం జరిగింది. మొదటగా సోమవారం ఉదయం 9 గంటలకే జగదంబ ప్రాంతంలోనేమో ఆ దేవునికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి మిగతా ప్రాంతాలన్నీ కూడా కలిగి తిరుగుతాము. పేదవాళ్ళకి అన్నదానము, వస్త్రదానము, అలాగనే ఏవైతే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయో, అలాగే బ్లైండ్ హోమ్స్, లెపర్సీ హోమ్స్, ఇవన్నీ సందర్శించి అక్కడ వారికి ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అలాగే ఏదైతే మేము మా ఓటమి తర్వాత మీడియా అంతా ఘోషిస్తూ ఉంది, నాయకులు పైకి రావట్లేదు. వాస్తవమే, నాయకులు పైకి రావట్లేదు. మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాము. మా ఓటమిని మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాము. 175 నియోజకవర్గాల్లోని గెలిచే విధంగా పనిచేశాము. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు కూడా ఒక ఓటమి చెందిన నాయకుడి మాదిరిగా పనిచేశాను. ఒక ఎమ్మెల్యేగా పనిచేయలేదు. నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాను. సులభ కాంప్లెక్స్లో కూడా దూరి పనులు చేసాం. ఇంత సర్వీస్ అందించినా కానీ ప్రజల తీర్పు ఈ రకంగా ఉందా అని చెప్పేసి సిగ్గని తెస్తుంది కదా మాకు కూడా. కూటమి తరపున అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యేగా తాను గెలిస్తే సింహాచలం వరహ నరసింహస్వామికి కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకుంటానని చెప్పిన స్థానిక సర్పంచ్ దాడి లావణ్య త్రిమూర్తుల నాయుడు నేడు స్వామివారికి మొక్కు తీర్చుకోవడం ఆనందంగా ఉందని పెందుర్తి శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు తెలిపారు. శనివారం పెందుర్తి నియోజకవర్గ తేదెప్ప ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండిబాబుజీతో కలిసి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు మాట్లాడుతూ సోమేశ్వర స్వామి ఆలయానికి మెట్టు మార్గం, బంగారం తల్లి ఆలయానికి రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం గండిబాబుజీ మాట్లాడుతూ కూటమి తరపున అభ్యర్థి గెలిస్తే సింహాచలం నడిచి వస్తానని మొక్కుకోవడం, ఆ మొక్కు తీర్చుకోవడంతో దాడి కాండం నాయుడిని అభినందిస్తూ వెనుకబడిన ఈ గ్రామం అభివృద్ధి చెందాలని అందుకు రమేష్ బాబు సహకరించాలని గండిబాబుజీ కోరారు. మొన్న జరిగిన ఏదైతే జనరల్ ఎలక్షన్ ఉందో దాంట్లో మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, స్థానికంగా మేము ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఒక దీక్ష తీసుకుని ఈరోజు ఈ గ్రామం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం తీసుకున్నాడు. మరి ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు అంటే, ప్రభుత్వం రావాలి, మేమందరం కూడా గెలవాలి, ఈ రాష్ట్రం బాగుండాలన్న ఒక మంచి ఆలోచనతో తీసుకున్న దీక్ష ఇది. మనస్ఫూర్తిగా మా కన్ననాయుడిని, ఆ దంపతులను అభినందిస్తూ ఆ భగవంతుడు వారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే ఈ టెంపుల్కి
సీసీ రోడ్డు ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఉచ్చల్తల్లి టెంపుల్కి సీసీ రోడ్డును ఇక్కడ మెట్లు ఇవన్నీ కూడా చేయాలని ఈరోజు అనుకున్నాం. బాబ్జీ గారు నేను ఈ 2 కార్యక్రమాలు కూడా వారం 10 రోజుల్లో అధికారులను పిలిచి మాట్లాడి త్వరితగతిన ప్రారంభిస్తామని మాటిస్తూ మరి సక్సెస్ఫుల్గా ఆయన దీక్ష ఆయన సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే కంచికల్ రమేష్ గారికి, మిగతా మిత్రులకు, ముఖ్యంగా మరి బంగారంపల్లి సర్పంచ్ వారి దంపతులకు, వారి పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, అయితే చాలామంది ఈ రాష్ట్రంలో మొక్కున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన పోవాలని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని కోరుకున్నారు. ఆ విధంగా ప్రజలు కూడా ఆశీర్వదించారు. నేను కోరుకునేది ఒకటే, ఏదైతే ఆయన కోరుకున్నాడో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ఊరు అభివృద్ధి చెందాలి. సోదరులు పంచకార్ల గారు, ఎంపీ రమేష్ గారు అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని కోరిని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నారు. ఆ తల్లి ఆశీస్సులు అందరికి కావాలని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కాలేజీకి చెల్లించిన సొమ్ము కంటే అధికంగా వసూలు చేయడమే కాకుండా వారిని బెదిరించడం సరికాదని ఆయా కళాశాల విద్యార్థి ఆరోపించారు. శనివారం విశాఖలోని ద్వారకానగర్ వద్ద ఉన్న ఆల్ సెయింట్స్ క్రిస్టియన్ లా కాలేజీ వద్ద పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళా విద్యార్థి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే బెదిరించి అధికంగా డబ్బులు తీసుకుంటున్నారని, దీనిపై ఏయూ రిజిస్ట్రార్కి ఫిర్యాదు చేశామన్నారు. తక్షణమే ఏయూ అధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు మీరు అందరు కుర్రోళ్ళందరి దగ్గర. నేను ఒక అడ్వకేట్ని, నేను కట్టవలసిన అమౌంట్ కన్నా ఈ కాలేజీ ఎక్కువ అమౌంట్ని వసూలు చేస్తూ ఆ అమౌంట్తో పాటు నన్ను బెదిరించి భయపెట్టి నన్ను ఇంకా డబల్ అమౌంట్ పే చేయమని నిన్న బెదిరించి ఉన్నారు. నేను అలా కట్టకుండా నేను రిజిస్ట్రార్ గారికి కూడా కంప్లైంట్ చేశాను. నేను 3 సంవత్సరాలకు కట్టాల్సింది నేను ముందుగానే 30,000 కట్టివేసి ఉన్నాను. అయితే వాళ్ళు నన్ను బెదిరించి రాపించుకోవాలని చూశారు, కానీ నేను రాయించలేదు. ఈ విషయం మీద రిజిస్ట్రార్ వాళ్ళు అనగా ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం వాళ్ళు ఈ యొక్క కాలేజీ యొక్క అఫిలివేషన్ను గురించి ఆలోచించి తీసివేయాలని నేను మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాను. మీడియా వారి సమక్షంలోనే ఇచ్చారు. మీడియా వారు వచ్చిన తర్వాతే ఇచ్చారు, లేకపోతే అప్పటి వరకు కూడా ఇవ్వలేదు. నిన్నంతా కూడా దీనికోసమే తిరుగుతూ ఉన్నాను. ఇంకా ఎన్నిసార్లు తిరిగినా కానీ రేపు మాట్లాడుకున్న తర్వాత ఇస్తామన్నాను. నాకు ఇంకో గంటలో ఎగ్జామ్ ఉంది. గంటలో ఎగ్జామ్ ముందు మీరు ఈ మీడియా వాళ్ళందరినీ తీసుకొని రావడం వల్లనే ఈ హాల్ టికెట్ ఇష్యూ చేశారు, లేకపోతే ఇష్యూ చేయలేదు. నా పేరు ఉషాలక్ష్మి. ప్రముఖ ప్రొఫెసర్ మడబూసి శ్రీధర్ రచించిన భారత రాజ్యాంగ పీఠిక పుస్తకాన్ని శనివారం విశాఖలో పౌర సంఘాల వేదిక ఆధ్వర్యంలో విడుదల చేశారు. స్థానిక పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, రైటర్స్ అకాడమీ అధ్యక్షుడు వివి రమణమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పుస్తక రచయిత శ్రీధర్ మాట్లాడుతూ రాజ్యాంగం విలువల భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రాశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగంపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలన్నారు. మనందరికీ తెలుసు, మనం కూడా చాలా మంది చట్టానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనలో అలాగా ఆవిర్భవించింది. అదేవిధంగా దాని పరిణామ క్రమం ఏ విధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, అమలు తీరుతెన్నుల్ని ఆస్టిన్ భారత రాజ్యాంగం రూలింగ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం గురించి నేను చేసిన కొన్ని వ్యాసాలు, ఆ తర్వాత అవి బాగున్నాయి, మనం వాటిని మళ్ళీ ఈ వివరంగా ఇస్తే పుస్తకంలాగా వస్తుందని మిత్రులు చెప్పారు. చెప్తే నిజమా, ఎవరైనా చూస్తారా, చదువుతారా, అసలు రాజ్యాంగం గురించి వినేవాళ్ళు ఎవరు ఈ కాలంలో అని కొంచెం భయపడ్డాను. కానీ మిత్రులు చాలామంది చదవడానికి ముందుకు వచ్చారు. కనుక నేను ఈ పుస్తకం పీఠిక గురించి మాత్రమే, ఇది కేవలం పుస్తకం గురించి రాయలేదు, రాజ్యాంగం గురించి మొత్తం రాయలేదు, కేవలం పీఠిక గురించి రాశాను. పీఠికలో ఏమవుతుందంటే అసలు ఏమిటి, మన భారత రాజ్యాంగం ఏమిటి, మంచిదా కాదా, ఎవరు రాశారు, ఎవరు రాయలేదు, రాస్తారు అసలు ఎవరైనా, రాజ్యాంగం ఎవరు రాయరు, రాజ్యాంగం అనేది నిర్మిస్తారు. ఎవరు నిర్మించారు? అంబేద్కర్, దాని గురించి పెద్ద డౌటే లేదు.
అయితే అంబేద్కర్ చేసిన అద్భుతమైన ఈ రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలి, రక్షించుకోవాలి, ఏ విధంగా మనం ఓట్ల ద్వారా మనం నిలబడాలి అని ఆయన చెప్పినాడు. మనం కూడా అది చేయాలని చెప్తూ దానికోసం రాసిన ఈ పుస్తకం మీరింతా చదవాలని, అర్థం చేసుకోవాలని, అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, అందులో అన్నీ ఉన్నాయండి. అక్కడ ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు. నేను చెప్తాను. ఇవి ఎక్కడ ఉంటాయంటే విశాలాంధ్ర, తర్వాత నవయుగ, సారీ మళ్ళీ కట్ చేసేయండి కొంచెం, నవయుగ, ఇంకేముంది, ఇంకా చాలా పత్రికలు, చాలా పుస్తకాల్లో దొరుకుతాయి మీకు. ఈ జిల్లాలో కాకుండా మొత్తం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు జన్మదినం సందర్భంగా లాసన్స్ బే కాలనీలో గల శాంతి ఆశ్రమంలో మూగ మరియు చెవిటి పిల్లలకు కేక్, బిస్కెట్స్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. రాజ్యసభ సభ్యులు ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇచ్చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి ఆశ్రమంలో గల పిల్లలందరికీ తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని, ఏ కష్టం వచ్చినా ఏ విధమైన ఇబ్బందులు కలిగినా నేను అండగా ఉంటానని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజీవ్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు ఎంపీ జీవీఎల్ పుట్టినరోజు వేడుకలు నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహించారని, తాము కూడా దివ్యాంగుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీసీ ప్రజా వెల్ఫేర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోసూరు శ్రీనివాసరావు, యాతాశెట్టి బలిజ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడిసెల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పేరు రాజు గౌడ్, ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు మన బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా ఈ డెఫ్ అండ్ డమ్ స్కూల్స్లో పిల్లలందరితో పాటు ఆయన ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్స్ పంచుతూ మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ జీవీఎల్ నరసింహారావు గారు ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయన కృషిని అభినందిస్తూ ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఆయన జన్మదినాన్ని ఒక పండగగా జరుపుకుంటున్నాం. ఆయన రానున్న కాలంలో మరిన్న ఉన్నత శిఖరాలు అధిరోహించి ఈ విశాఖ అభివృద్ధికి, ఈ విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, నిరుద్యోగ యువతకు అండగా ఉండి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము భావిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరు కోసూరు శ్రీనివాసరావు అండి. ఆల్ ఇండియా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు మా జీవీఎల్ నరసింహారావు గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క డెఫ్ అండ్ డమ్ స్కూల్లోని కొన్ని పళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు పంచడం జరిగిందండి. అట్లే అతను ఉత్తరాంధ్ర అభివృద్ధికి అతను చేసిన కృషి మేము మరువలేనిదండి. అట్లే జీవీఎల్ నరసింహారావు గారు పండగ టైంలో కానీ, సంక్రాంతి సమయంలో కానీ అతను చేసే కార్యక్రమాలు చాలా అభినందనీయంగా ఉంటాయండి. అట్లే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అతని వంతు కృషి చేసినందుకు గాను మా బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరోసారి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు గాను మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో గాజువాకలో రేషన్ మాఫియా కొనసాగిందని, దీని వెనుక అధికారుల హస్తం ఉందని తెదేపా ఆరోపించింది. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, గడిచిన 5 ఏళ్లలో ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో రేషన్ మాఫియా విలయతాండవం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట తప్పదని హెచ్చరించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తే ఊరుకునేదే లేదన్నారు. మాఫియాపై అధికారులు నిఘా పెట్టారని, అధికారుల కళ్ళుగొప్పి దొంగచాటుగా వ్యాపారం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు దశేంద్ర, చెరుగొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పనిచేసిన
అధికారుల అండతో అలాగే వైసీపీ ప్రతినిధులుగా ఉంటూ ప్రతి నెల 1000 టన్నుల వరకు ప్రజల తాలూకా రేషన్ డిపోలో కలెక్ట్ చేసుకుంటూ తరలిస్తూ ఉన్నారు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే గాజువాకలో జరుగుతున్న ఈ ప్రక్రియలో గతంలో పనిచేసిన అన్ని శాఖల అధికారులు వస్తూ ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇక్కడ అటువంటి తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో నిరంతరము మా కార్యకర్తలు నిజాయితీగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము నిరంతరము ప్రజాహితం కోరే పనిచేస్తాం. మాకు కావాల్సింది ఏంటంటే ఏఎస్ఓ గారు కానీ, జిల్లా ఇప్పుడు ఏసీపీ గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఇతర అధికారులు జోక్యం చేసుకొని ఇప్పుడే నిన్నే జనసేన సోదరులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ అందరూ కలిపి కాకినాడలో ఇక్కడ కూడా అటువంటి మాఫియా ఉందట. గత 5 సంవత్సరాలుగా పేదవాడు ఇప్పుడు ఏదైతే ఇంటింటికి రేషన్ అడ్డం పెట్టుకొని ఆ రేషన్కి వెళ్ళేటప్పటికే బ్యాగ్లో ఉంటాడు ఒక రెడీగా, ఆ బండిలోనే పేద ప్రజలకి ఏదో బలహీనతను అడ్డం పెట్టుకొని ఏదో ఇచ్చి కలెక్ట్ చేసుకొని వాహనాల్లో తరలించేస్తున్నారు. ఈ ప్రక్రియకు చెమరగీతం పాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇది గత 5 సంవత్సరాలుగా కరుడు కట్టిన, అందులో కీలక పాత్ర పోషిస్తుంది వైసీపీ నాయకులే. వైసీపీ నాయకుల అండతోనే ఈ గాజువాకలో రైస్ మాఫియా రెచ్చిపోతుంది. మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వము ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశాడు, ఆర్థిక సంక్షోభం నెట్టేశాడు, పప్పు బేలాలు పెంచి రాష్ట్ర సంపదను దుర్వినియోగపరిచి ఖజానా ఖాళీకి ఇచ్చాడు. ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దల సహకారంతో ప్రభుత్వం నడుస్తున్నా ఈరోజు విద్యులైన ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. కేవలం ఆ కూటమి పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నిర్వహిస్తున్నామని ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పోలిశెట్టి వెల్లడించారు. ఈ మేరకు శనివారం విశాఖ ద్వారకానగర్లో గల శ్రీ విశ్వ స్కూల్ ఆవరణలో జరిగిన సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ హాజరై సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుంచే ఆత్మరక్షణ విషయంలో ఇలాంటి శిక్షణ తరగతులు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మహిళలకు ఆత్మరక్షణ విషయంలో డిఫెన్స్ టెక్నిక్లు తెలుసుకోవాలని, బాక్సింగ్లో ఎట్లా అయితే పంచ్ ఇస్తారో అలాంటి స్ట్రాంగ్ పంచ్ టెక్నికల్ నేర్చుకోవాలన్నారు. మహిళల రక్షణ కోసం నిత్యం జియో ట్యాగ్ ద్వారా ఆపద సమయంలో రక్షణ పొందే అవకాశం పుష్కలంగా ఉంటుందన్నారు. శ్రీ విశ్వ ఇన్స్టిట్యూట్ డీన్ సతీష్ మాట్లాడుతూ మహిళలు బాలికల ఆత్మరక్షణకు ఇలాంటి సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణలు పిల్లల భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కేవలం చదివే కాకుండా స్పోర్ట్స్, ఫెస్టివల్స్, కల్చరల్, సోషల్ సర్వీస్ యాక్టివిటీలతో పాటు భవిష్యత్తుకు ఉపయోగపడే అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకుడు పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పోలిశెట్టి మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాస్ పోలిశెట్టి ఈ ట్రస్ట్ స్థాపించారన్నారు. విద్య, ఆహారం, రక్తదానం వంటి కార్యక్రమాలతో పాటుగా తమ సంస్థ ద్వారా మొక్కల పెంపకం పెంచే పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్నామన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచి ఆత్మరక్షణ విషయంలో ఇటువంటి శిక్షణా తరగతులు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలో జీవీఎంసీకి సముద్రంలో స్నానాలు చేసేవారికి రక్షణ నిమిత్తం లైఫ్ జాకెట్ అందజేస్తామని పేర్కొన్నారు. పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ శ్రీ విశ్వ కాలేజెస్ అన్నిటికీ కలిపి ఇనాగ్రల్ ప్రోగ్రామ్గా సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ ఉమెన్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వెంకట్ గారికి, అలాగే పీవీజీ సంబంధించిన వాలంటీర్స్ అందరికీ కూడా ముందుగా అభినందనలు. అలాగే మీకు ట్రైనింగ్ ఇచ్చిన ఎవరైతే కోచెస్ ఉన్నారో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్, సో వాళ్ళకి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళకన్నా ముందు మీరు ఎవరైతే ముందుకు వచ్చి మీ ట్రైనింగ్ పొంది విల్ బి లెర్నింగ్ థింగ్స్ అని చెప్పి అనుకున్న ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో మీ అందరికీ కూడా ఆల్ ఇంటర్మీడియట్ అండ్ 9th and 10th క్లాస్ స్టూడెంట్స్ అంతేనా? సో మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. సో పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి అన్ని స్కూల్స్, కాలేజెస్లో తప్పనిసరిగా నేర్పించాల్సిన అవసరం ఉంది. మేము మిషన్ సాహసి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్.
ఆ మిషన్ సాహసిలో ఒక 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ విధంగా ఉమెన్కి ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా అందరూ అమ్మాయిలు కూడా ఏవైతే బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలో వాటిని తప్పనిసరిగా మనందరం నేర్చుకోవాలి. దాంట్లో మొదటిది నేర్చుకోవాల్సింది మనం ఇంటర్నల్ ఏదైతే మన డిఫెన్స్ అనేది కేవలం అవుటర్ కాదు, ఇన్వర్డ్ కూడా ఉంటుంది. మనం ఇన్వర్డ్ అంటే ఏంటంటే మనం స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. అమ్మాయిలకి మేజర్గా ఉండేది ఏంటి డెఫిషియన్సీ ఏంటంటే మన ఐరన్ డెఫిషియన్సీ. ఎక్కువ మంది అమ్మాయిలు బ్లడ్ డొనేషన్ చేయలేరు. ఎందుకు చేయలేరంటే మీ అందరికి బ్లడ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మనకి ఏదైతే మన ఫిజియాలజీ ఉందో అలా మన ఎనాటమీలో ఉమెన్ ఆర్ స్పెషల్. కనుక బ్లడ్ ఏదైతే తక్కువ ఉందో ఎప్పుడు తప్పనిసరిగా మనందరం చెక్ చేసుకొని మన హిమోగ్లోబిన్ లెవెల్ 11+ ఉండే విధంగా మనం ఏం తినాలి. సో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అమ్మాయిలు బాగా లావుగా కనిపించినా కూడా న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉంటాయి వాటిలో చాలా డౌన్ ఉంటారు. విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, అలాగే మినరల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. కనుక ఇది యూజువల్గా ఉమెన్కి ఉంటాయి బికాజ్ ఆఫ్ సైకిల్ ఏదైతే ఉందో సైకిల్ కారణంగా. కనుక మనం ఇంటర్నల్గా బాగా స్ట్రాంగ్ ఉండాలి. సో కనుక మన న్యూట్రిషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఉదయం మనం పిల్లలు చదువుకునే పిల్లగా తొందరగా మీకు కాలేజ్ 7 o'clock 8 o'clock స్టార్ట్ అవుతుంది. కనుక మనం తొందరగా టిఫిన్ తిని పరిగెడుతుంటాం. సో ఏ టిఫిన్ తినాలి అని చెప్పి మనం కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు లైఫ్ అనేది అంటే మనం ఏదైనా అవ్వాలి అనుకోండి, మంచి స్పోర్ట్స్ మెన్ అవ్వాలన్నా, లేకపోతే స్పోర్ట్స్ ఉమెన్ అవ్వాలన్నా, లేకపోతే మోడలింగ్ చేయాలన్నా, లేకపోతే ఫిలిమ్స్కి వెళ్ళాలన్నా మనకు అప్పుడు ఫిట్నెస్ బాగుండాలనుకుంటాం. కానీ ఫిట్నెస్ బాగా ఉండాల్సింది ఎప్పుడంటే బాగా చదువుకుంటున్న సమయంలో. సో మనం బాగా అంటే హెల్దీ బాడీలోనే హెల్దీ మైండ్ ఉంటుంది. కనుక మనం తప్పనిసరిగా మన హెల్త్ గురించి మనం ముందు తెలుసుకోవాలి. హెల్త్ బాగా ఉంటే అదే సెల్ఫ్ డిఫెన్స్కి అతి ముఖ్యమైన వస్తువు. విశ్వ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ 2019లో స్టార్ట్ చేసామండి. మేము స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మేము అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాం. అకాడమిక్స్లో ఎంత గ్రోత్ చూపించామో అలానే మిగతా యాక్టివిటీస్ ఏది కానివ్వండి, ఈవెన్ ఏ యాక్టివిటీ పెట్టినా 10K రన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ ఏది చేసినా దాంట్లో శ్రీ విశ్వ ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తుందండి. అంటే హెడెన్ టాలెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయడం శ్రీ విశ్వ ప్రత్యేకత. మా చైర్మన్ ధర్మరాజు గారు అండ్ టీం మేము ప్రతిదీ ఏ మంచి విషయం జరిగినా మేము ఎప్పుడు ముందే ఉంటామండి. అందులో ఇటువంటి యాక్టివిటీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నది గర్ల్స్కి చాలా 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 ఇంపార్టెంట్. నవేడేస్ జరుగుతున్నటువంటి బయట చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకు అన్ని సమయాల్లో అన్ని చోట్ల ప్రొటెక్షన్ ఉండదండి. ఒక్కొక్క సమయంలో మనమే ఓన్గా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందుకనే నాకు పీవీజీ గ్రూప్ వాళ్ళు అప్రోచ్ అవ్వగానే మా చైర్మన్ గారికి ఇమీడియట్గా అందరికీ పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. దాని కోసమే ఈ యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నాం. గారు అండ్ శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో మన సింపుల్ పాయింట్ చైల్డ్ అబ్యూస్మెంట్ గురించి చాలా వింటున్నాం కదా. సో దాని అవేర్నెస్ మెయిన్ మోటో ఇప్పుడు ఫుడ్ డొనేషన్ అనేసి లేకపోతే బ్లడ్ డొనేషన్స్ ఇవన్నీ అందరం కామన్గా చేస్తుంటాం, కరెక్టేనా? సో అలా కాదు, సెల్ఫ్ డిఫెన్స్ మనకు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎవరి మీద మనం బేస్ అవ్వక్కర్లేదు అనే వర్షన్లో ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఫ్రీ ట్రైనింగ్ సెషన్ అనేది పెట్టామన్నమాట. సో దానికి ఫస్ట్ అప్రోచ్ అయ్యింది శ్రీ విశ్వ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ధర్మరాజు గారిని. సార్ వెంటనే కూడా పర్మిషన్ ఇచ్చి మా ఇన్స్టిట్యూట్లో పిల్లలందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయినింగ్ గురించి చెప్పండి అని అంటే ఈ విధంగా చెప్పాం. మెయిన్ మోటో ఆఫ్ దిస్ సెల్ఫ్ డిఫెన్స్ వాజ్ రూరల్ ఏరియాస్లో అండ్ ట్రైబల్ ఏరియాస్లో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయినింగ్ ఏవి కూడా ఎప్పుడూ జరగలేదు. సో దానికోసమనే మెయిన్ మోటో అక్కడ ఇలాంటి ఆ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేయాలి. మంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి మనం అక్కడికి తీసుకెళ్ళి వీక్లీ వన్స్ 15 days వన్స్ ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పిల్లలందరికీ కూడా ఆల్ ఏజ్ కేటగిరీస్ వాళ్ళకి కూడా మనం నేర్పిస్తే చైల్డ్ అబ్యూజ్మెంట్ ఆర్ ఉమెన్ అబ్యూజ్మెంట్ ఈ అబ్యూజ్మెంట్స్ అనేవన్నీ కూడా కంట్రోల్ అవుతాయని ఈ మోటో అనేది స్టార్ట్ చేసాం. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు జన్మదినం పురస్కరించుకొని విశాఖలోని ఏవేని కాలేజీ వద్ద గల ప్రేమ సమాజంలో ఆయన అభిమానులు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. బీజేపీ నగర ఉపాధ్యక్షులు చొక్కాకల రాంబాబు, మైనార్టీ మోర్చా సీనియర్ నాయకులు రాజబాబు ఆధ్వర్యంలో జీవీఎల్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి సభ్యులకు ఫ్రూట్స్ బిస్కెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాంబాబు మాట్లాడారు. నగర వ్యాప్తంగా జీవీఎల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు దశమంతుల సుశీల, మహారాణిపేట మండల అధ్యక్షులు దేవర చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు
మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఈ పెప్పర్స్ హోమ్ నందు అదే రోగులు అదే హోమ్ నందు ప్రేమ సమాజం రోగులు నందు ఇవాళ పళ్ళు బిస్కెట్లు వితరణ చేయడం జరిగింది. ఆయన ప్రతి సంవత్సరం ఇలాంటి పుట్టినరోజులు జరుపుకొని ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమందరం ఇక్కడ ఉన్న బీజేపీ సౌత్ నుండి వచ్చిన నాయకులందరూ మేము కోరుకుంటున్నాము. ఆయన అన్నది కాలంలోనే రాజ్యసభ సభ్యులుగా ఉండి అందరి మనసులు కూడా మనల్ని పొందాడు, మనసులు కూడా దూసేశారు సారు. ఎందుకంటే మేము పల్లికి పోదాం అనే క్యాంపులకు వెళ్తే ప్రతి చోట కూడా ఆయన మాటే. ఎందుకంటే మీ జీవీఎల్ గారు మాకు ఆయన ఎంపీ ల్యాండ్స్ నుండి ఇది చేయించారు, మాకు ఇది చేయించారు అని కొంచెం చెప్పేసి అందరూ చెప్పడమే. ఎక్కడ జామీ మండలంలో కూడా మేము తిరిగితే ఆయన కోసం అందరూ చెప్పడమే. ఆయన అటువంటి మంచి వ్యక్తి. అందుకే ఆయన మంచి పొజిషన్కి వెళ్ళాలని, అలాగే మన విశాఖపట్నంలోనే ఇల్లు కూడా తీసుకున్నారు. ఈ రోజున మరి జీవీఎల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్న రోగులందరూ కూడా పళ్ళు అలాగే బిస్కెట్ ప్యాకెట్లు అనేక పదార్థాలు పంచడం జరుగుతుంది. ఇవాళ చాలా సంతోషకరమైన దినం ఈరోజు. మాకందరూ కూడా జీవీఎల్ గారు అంటే మంచి అభిమానం. ఆయన కుల మతాలకి అందరికి కూడా నేనున్నాను సుమా అని ముందుకు వచ్చే వ్యక్తి జీవీఎల్ గారు. మరి ప్రతి సంవత్సరం వీడి వేడుకలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. గ్రేటర్ కమిషనర్ అక్రమాలపై విచారణ చేపట్టండి, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్. సురభి నాటకాలను ప్రోత్సహించి కళాకారులను ఆదుకోండి, విశాఖలో విజయవంతంగా సురభి నాటకాల ప్రదర్శన. ఈ నెల 8న విశాఖలో దివంగత నేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు పేర్కొన్న విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇవి ఈనాటి బులెటిన్. మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే, స్టే ట్యూన్.